2 అంటే 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ రైస్. మనకి రైస్ మాత్రం రెడీగా ఉంటే, అంటే వండిన రైస్ రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని నేను ఎగ్ రైస్ అంటున్నాను. మీరు ఎగ్ రైస్ అంటారా, ఆమ్లెట్ రైస్ అంటారా, లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారా, ఏదన్నా మీ ఇష్టం. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. జస్ట్ ఉప్పు కారం అంతే. ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయడం కానీ, పచ్చిమిర్చి కట్ చేయడం కానీ ఇలాంటిది ఏమీ లేదు. ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్ రైస్ చేసుకుందాము. చాలా ఈజీగా అనమాట. అంటే ఈజీ అంటే చాలా ఈజీ. మీకు ఫ్రైడ్ రైస్లో ఏ రైస్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్కి ఎలా బీట్ చేసుకుంటామో అలా బీట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈజీగా, అంటే మనకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను. అంటే వండిన అన్నం. మామూలుగా మనం వేడివేడి అన్నం కూడా వండుకోవచ్చు, లేదు అంటే మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, ఆ ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వైట్గా ఫామ్ అవుతున్నప్పుడు కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఎగ్ గట్టి పడింది కదా, ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా అవనివ్వద్దు. ఇదిగోండి, ఇలా కొంచెం ఇలా మెత్తగా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకోవాలి. మనం పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్లో కలిపిన స్పైసీనెస్ సరిపోతుంది అంటే ఓకే, లేదు అనుకుంటే కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ పెట్టాలి, అప్పటికప్పుడు తయారు చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు. లేదు, పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టమంటారు కదా హడావిడిగా, ఇదిగో ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ కూడా కదా. రైస్ తిన్నట్టు ఉంటుంది, ఎగ్ తిన్నట్టు ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారైందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మనం పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. అసలు ఉల్లిపాయలు కానీ లేదా వెల్లుల్లిపాయలు కానీ ఏమి వాడలేదు. చూసారు కదా మీరే ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.